సెకండ్ ఫైనలిస్ట్ ఓలయ్యారు అనేది మాట్లాడుకుందాం. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిందా లేదా మాట్లాడుకుందాం. మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగితే ఎవరైనా బాదుకున్నారా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేస్తుండండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ముందు లైక్ కొట్టండి అబ్బా, ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కాబట్టి, అప్డేట్ వీడియో కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ అనేది మీ చాయిస్, చేస్తే బాగుంటుంది. ఓకేనా? సో టాస్క్ ఏదైతే మనం చూసామో నిన్న ప్రోమోలో, దాంతోపాటు ఇంకో 2 టాస్కులు జరుగుతాయి. 3 టాస్కులు జరిగిన తరువాత అప్పుడు ఆ సెకండ్ ఫైనలిస్ట్ అనే వాళ్ళు వస్తారు. సో దాని తర్వాత అసలు ఏం జరిగింది, బిగ్ బాస్ ఎలా చేశాడు, ఏంటి హంగామా మాట్లాడుకుందాం. దాని తర్వాత మనం మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్క్ ఏదైతే జరిగిందో ఆ టాస్క్లో కొంచెం ఫిజికల్ అయింది, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి లిటిల్ బిట్. సో చిన్నపాటి జరిగింది, ఎందుకంటే పైకి లేదు వచ్చి అవి పెట్టి, సో వాటితో పాటు మనం పెట్టిన వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ ముగ్గురు అలా గేమ్ ఆడిన తర్వాత ఆబ్వియస్లీ సంజన గారు, ఇమాన్యుయల్, తనూజ వీళ్ళు ముగ్గురు ఫిజికల్గా ఆడుతున్నప్పుడు సో ఎంతో కొంత ఎడ్జి ఇమాన్యుయల్ వైపే ఉంటుంది. అండ్ దీంట్లో బిగ్ బాస్ ఒకళ్ళు ఎలిమినేట్ చేసి ఇద్దరు గేమ్ ఆడతారు కాబట్టి ఆ ఎలిమినేట్ అయిపోయిన పర్సన్ సంజన గారు, ఆడిన ఇద్దరు తనూజ గారు అండ్ ఇమాన్యుయల్. సో వీళ్ళిద్దరూ ఆడతారు, సంజన గారు ఎలిమినేట్ అయిపోతారు. సో కాబట్టి తనూజ అండ్ ఇమాన్యుయల్ మిగులుతారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక గేమ్ ఆడతారు తనూజ గారు, ఇమాన్యుయల్. సో ఈ గేమ్ వచ్చేసరికి బాల్స్ గేమ్, అంటే బాల్స్ కదా ఏమంటారు, బెలూన్స్ గేమ్. సో ఆ బెలూన్స్ గేమ్ వచ్చేసరికి చేతితో తాకకుండా బెలూన్స్ అన్నిటిని స్ట్రైట్గా నిలబెట్టాలి. ఒక పైపులో లాగా ఒక పైప్ పెట్టి ఆ పైపులో పంపించాలనుకుంటా, ఆ పైప్ లాగా నిలబెట్టాలి అనుకుంటా. సో ఆ టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో దగ్గర సో ఇమాన్యుయల్ లీడ్లో ఉంటారు, అది ఇద్దరు సమానంగా ఉంటారని టాక్. అంటే లైక్ ఇద్దరు 10-10 పెడతారు గాలికి. అది కూడా ఈజీ టాస్క్ కాదు ఇద్దరికి, అంటే టూ మచ్ ఫిజికల్ అయ్యే టాస్క్ కాదు, ఇద్దరు ఆడగలిగే టాస్క్ అది. సో ఇద్దరు ఆడగలిగే టాస్క్ కాబట్టి మోస్ట్లీ ఇద్దరికి ఈక్వల్గానే వచ్చాయని టాక్. సో దీని తర్వాత మూడో గేము, ద ఫైనల్ గేము, డిసైడింగ్ గేము పెడతారు. సో మూడో గేము, ఫైనల్ గేము, డిసైడింగ్ గేమ్ వచ్చేసరికి ఏంటంటే కైండ్ ఆఫ్ సపోర్ట్ టాస్క్ అనమాట. సో వెయిట్ లిఫ్టింగ్ టాస్క్, మేబీ ఆ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్. సో మరి వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ అంటే సో తనూజ, ఇమాన్యుయల్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అది ఎవరికి వైపు వచ్చింది, ఇమాన్యుయల్ వైపు రావాలి. బట్ ఇక్కడ గెలిచింది తనూజ గారు. సో ఇమాన్యుయల్ వైపు రాకుండా తనూజ గారి వైపు వచ్చింది అంటే కైండ్ ఆఫ్ సపోర్ట్ టాస్క్ అయి ఉంటుంది. లేకుంటే హోల్డ్ చేయగలగాలి కదా. అందులో తనకి ఇప్పుడు తక్కువ చేసినట్టు కాదు, అవమానించినట్టు కాదు బ్రో, తన ఎల్బో కూడా బాగాలేదు. ఓకేనా? సో తను అంతసేపు పట్టుకొని గెలిచిందా అంటే సమ్వేర్ ఎక్కడో డౌట్ ఉంటుంది కదా. సో తన ఎల్బో కూడా బాగాలేదు కాబట్టి ఆ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ కాబట్టి నాకు తెలిసి అటు ఇటు కొంచెం తనూజ గారి వైపే ఎడ్జ్ చూపించుండొచ్చు. హౌస్ సపోర్ట్ దాంట్లో ఉంది కూడా, హౌస్ సపోర్ట్ ఇంకా 5గురే కదా. సో 5గురే కాబట్టి సో తనూజ గారికి కొంచెం లీడ్ వచ్చి ఉండొచ్చు. అండ్ తనూజ గారు టాస్క్ గెలుస్తారు. సో వన్స్ తనూజ గారు టాస్క్ గెలిచిన తర్వాత సో మామూలుగా ఉండదన్నమాట. ఎందుకంటే సో తనూజ గారు ఈ సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు. ఫస్ట్ ఫైనలిస్ట్ కళ్యాణ్ పడాల అయిపోయాడు, సెకండ్ ఫైనలిస్ట్ తనూజ పుట్టస్వామి గారు అవుతారు. మామూలు విషయం కాదు అసలు. హైలీ పాజిటివ్ ఎపిసోడ్ లోడింగ్ తనూజ గారికి. నిన్న ఎంత పాజిటివ్ ఎపిసోడ్. ఆబ్వియస్లీ ప్రోమోలతోటి నెగిటివ్ చేయడం అనేది బిగ్ బాస్కి ఉన్న ఆనవాయితీ కాబట్టి బిగ్ బాస్ మనం చేస్తారు. కానీ బట్ ఈరోజు ఈ అమ్మాయికి బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ పడబోద్ది. ఎందుకంటే ఇంకా ఆర్గ్యుమెంట్లు అయ్యి ఉంటే బిగ్ బాస్ మనం ప్రోమోలు వేసుకుంటారు. కానీ ఎందుకంటే 2 టాస్కులు కాదు 3 టాస్కులు ఆడింది. సో 3 టాస్కులు ఈరోజు ఆడింది. అండ్ డే 1 నుంచి ప్రతి టాస్క్ ఆడుకుంటూనే వస్తుంది. అన్ని టాస్కులు ఆడుకుంటూ, గెలుచుకుంటూ, తగ్గుకుంటూ, ఆ స్ట్రాటజీస్ యూస్ చేసుకుంటూ, సో ఆ రకంగా ఈ రకంగా మధ్యలోకి వచ్చి ఫస్ట్ చివరున్న అమ్మాయి మధ్యలోకి వచ్చి దాని తర్వాత నుంచి టాప్లోకి వచ్చి ఆ టాప్ని సస్టైన్ చేసుకుంటూ వచ్చి సో గేమ్ ఆడుతూ 2 సార్లు ఓట్ అపీల్ చేస్తూ సో ఫైనల్గా సెకండ్ ఫైనలిస్ట్ అవడం అనేది చిన్న విషయం కాదు. సెకండ్ ఫైనలిస్ట్ అయిన తర్వాత బిగ్ బాస్ మామ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి సో తిని ఇప్పటి వరకు గెలిచిన అమౌంట్ ఏదైతే ఉంటుందో సో మేబీ డెమోన్ ఇచ్చిన అమౌంట్, తిని గెలిచిన అమౌంట్, డెమోన్ ఒక 75,000 ఇస్తారు, తిని ఒక 2,75,000 తిని దగ్గర ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ ఇమాన్యుయల్ దగ్గర ఉన్న అమౌంట్లో కూడా ఏమైనా సగం వస్తారేమో. సో ఆ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో
మీకు ఆ మనీ కావాలా ఆర్ ఇమ్యూనిటీ కావాలని అడిగారంట. సో ఆ మనీ అంటే సొంతంగా దీనికి ఇచ్చేస్తారు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైతే ఆ లాస్ట్ హ్యూజ్ అమౌంట్ ఉంటుందో ఆ విన్నర్ అమౌంట్ దానికి యాడ్ చేస్తాం అదంతా కాదు. సో తినకి ఇస్తారంట. సో నీకు కావాలా లేకుంటే నీకు ఇమ్యూనిటీ కావాలని అడిగారంట. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇమ్యూనిటీయే కావాలి అని చెప్పి అంటే పిలిచినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఆడావు, నువ్వు మంచి డెసిషన్స్ తీసుకో, నీట్గా లోపలికి వెళ్ళు, సెకండ్ ఫైనలిస్ట్ అయ్యారా, నేను ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను, నువ్వు కూడా నా పక్కన ఉంటే అసలు మన ఇద్దరము దోస్తు మీరా దోస్త్ అని పాడుకుందాము అన్నట్టుగా కళ్యాణ్ ఆ అమ్మాయిని కొంచెం మోటివేట్ చేసి పంపిస్తాడంట లోపలికి. సో లోపలికి వెళ్ళిన తర్వాత 2 ఛాన్సులు ఇచ్చిన తర్వాత బయట నిన్నొచ్చిన వాళ్ళు కానీ మొన్నొచ్చిన వాళ్ళు కానీ కప్పు కోసం ఎదురు చూస్తున్నాం మేము అని ఆ అమ్మాయికి చెప్పిన తర్వాత లేడీ విన్నర్ లోనింగ్ అని ఆది వచ్చి చెప్పిన తర్వాత అందరూ వచ్చిన వాళ్ళందరూ అమ్మాయిని తీసుకెళ్ళి టాప్లో పెట్టిన తర్వాత ఏ అమ్మాయి అయినా అసలు ఏ కంటెస్టెంట్ అయినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిని కాదు ఎవరైనా కానీ లోపలికి వెళ్ళి ఆ ఇమ్యూనిటీ తీసుకుంటారా, ఆ లోపలికి వెళ్ళి ఆ 3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటారా? ఎవరైనా 3 లక్షలు తీసుకుంటే తీసుకోవచ్చు ఖచ్చితంగా. ఇమ్యూనిటీ ఎవరైనా తీసుకుంటారా? ఆడియన్స్ ఓట్ ద్వారా వెళ్ళడానికి 1-2 రోజులు ఆగితే టాప్ 5లోకి వెళ్ళిపోయే అమ్మాయి ఆ ఇమ్యూనిటీ మా అమ్మాయికి ఎవరిని ఖచ్చితంగా ఇమ్యూనిటీ కావాల్సిన పర్సన్ అంటే కాదు. క్లియర్ కట్గా వచ్చిన వాళ్ళందరూ నేనే విన్నర్ అని చెప్పి అంతలా లేపిన అమ్మాయి ఎక్కడ తీసుకుంటుంది? అసలు తీసుకుంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఇంకా అమ్మాయి భయపడ్డట్టు కదా లెక్క. గెలుచుకుంటా వచ్చింది ఆబ్వియస్గా అమ్మాయి చేతిలో పెట్టేస్తే ఓకే. ఇప్పుడు కళ్యాణ్ గెలుచుకుంటా వచ్చి కళ్యాణ్ నువ్వు తీసుకుంటావా తీసుకోవా ఈ టీటీఎఫ్ అని బిగ్ బాస్ అడగలేదు కళ్యాణ్ అక్కడ. మేబీ బిగ్ బాస్ కళ్యాణ్ అడుగుంటే కళ్యాణ్ కూడా ఖచ్చితంగా నో చెప్పేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ బిగ్ బాస్ డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇంకా ఇక్కడ మాత్రం బిగ్ బాస్ ఆ అమ్మాయిని క్వశ్చన్ చేస్తున్నాడు, నువ్వు ఇది కావాలా దిస్ సాంగ్ దట్టం అని. ఆ అమ్మాయి దిస్ వద్దు దట్టొద్దు నేను పోతాను రా బాబు అంటుంది కన్ఫెషన్ రూమ్లో నుంచి. అంటే నాకు ఏది వద్దు, మీకు నచ్చింది మీరు చేసుకోండి, నాకు ఆ డబ్బులు వద్దు, నాకు ఆ ఇమ్యూనిటీ వద్దు, నేను ఆడియన్స్ ఓట్స్ త్రూ లోపలికి వెళ్తాను ఆ టాప్ 5లోకి. సో నేను ఆడియన్స్ ఓట్స్ని రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పి తను చెప్పారట. దీనికి కారణాలు ఉంటాయి. సో ఎవరైతే ఎలిమినేషన్ జోన్లోకి వచ్చినప్పుడు దీనికి ఆ పవర్ వచ్చినప్పుడు తిను ప్రతిసారి ఆడియన్స్ ఓట్స్కి ఎట్లయితే రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళందరినీ ఎలా అయితే సేవ్ చేయలేదో, మరి ఈ అమ్మాయి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ అమ్మాయికి ఆ ఛాన్స్ వచ్చినప్పుడు ఈ అమ్మాయి టక్కని బిగ్ బాస్ మామ ఇమ్యూనిటీ కావాలా ఇది కావాలా అడిగినప్పుడు ఈ అమ్మాయి డైరెక్ట్గా అడిగేసింది అనుకో, అది కొద్దిపాటి నెగిటివ్ అవుతుంది కదా ఈ అమ్మాయికి. ఈ అమ్మాయిని బిగ్ బాస్ ఎప్పుడైతే క్వశ్చన్ చేస్తాడో ఆ అమ్మాయి అప్పుడు ఆబ్వియస్లీ కాన్షియస్ అయిపోతుంది కదా. ఇప్పుడు కళ్యాణ్కి ఇచ్చిన డైరెక్ట్గా ఇచ్చేయకుండా ఎందుకు ఈ అమ్మాయి కాన్షియస్నెస్ క్రియేట్ చేసి ఈ అమ్మాయికి ఒక ట్విస్ట్ క్రియేట్ చేసి బిగ్ బాస్ మామ ఎందుకు హైలైట్ చేయటము? సో హైలైట్ చేసినప్పుడు ఎవరైనా అదే డెసిషన్ తీసుకుంటారు. సో ఆ అమ్మాయి అదే డెసిషన్ తీసుకుంది. సో ఇప్పుడు అది అమ్మాయికి పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా అంటే బీభత్సమైన పాజిటివ్ అయింది కదా. బయట ఆడియన్స్లో వద్దనుకుంది అమ్మాయి టీటీఎఫ్, నేను ఆడియన్స్ త్రూ ఓటింగ్ ద్వారానే వెళ్తానని చెప్పింది. ఈ రోజు రేపు ఓటింగ్ ఉంటుంది, ఇది రోజు ఫైనల్ ఓటింగ్ ఉంటుంది శుక్రవారం రోజు. అది లోపల హౌస్లో ఆ అమ్మాయికి ఏ రోజు ఇది టెలికాస్ట్ చేస్తుంది అమ్మాయి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో లాస్ట్ డే ఓటింగ్ దాటుకొని అమ్మాయి లోపలికి వెళ్ళొద్ది. క్లియర్, సింపుల్. తెలివిగా ఆలోచించింది అంటే బరాబర్ తెలివిగా ఆలోచించింది. మైండ్ గేమ్ క్లారిటీగా ఆడుతుంది అమ్మాయి. ఓకేనా? అసలు ఆ అమ్మాయి టాప్లోకి వచ్చిందంటే ఆ అమ్మాయి కదుపుకుంటూ వస్తున్న పావులు ఏవైతే ఉన్నాయో క్లారిటీగా ఆడింది గేమ్. ఆ ఒక్క పజిల్ టాస్క్ ఏదైతే ఉందో లాస్ట్లో రోపును పట్టుకోవాలి చూసారా, ఆ ఒక్క టాస్క్లో కూడా కొంచెం బ్రెయిన్ ఉపయోగించి ఉండుంటే ఆ మూమెంట్లో అట్లీస్ట్ కళ్యాణ్ వాళ్ళు చెప్పింది ఉంటే అసలు భలే ఉండేది. ఆ మూమెంట్ ఒక్కటి మిస్ అయింది. కానీ దాని తర్వాత ఆ అమ్మాయి చేసుకుంటూ వస్తున్న థింగ్స్ అన్నీ 99.99% ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ మామతోటి అదే మాట చెప్పుద్ది అనమాట ఆ అమ్మాయి. ఆ బిగ్ బాస్ ఒకవేళ బై ఛాన్స్ నేను డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినా కూడా ఎలిమినేట్ అయినా కూడా ఐ విల్ కంప్లీట్లీ గో విత్ ఆడియన్స్ డెసిషన్ అనిందంట. నేను బయట వచ్చిన వాళ్ళందరూ ఒక మాట చెప్పారు, మరి ఈ అమ్మాయి అలా చెప్పింది. సో చెప్పాలి కాబట్టి చెప్పుద్ది అమ్మాయి ఆబ్వియస్లీ. నాకు అమౌంట్ వద్దు ఇమ్యూనిటీ వద్దు అని చెప్పి అమ్మాయి సెలెక్ట్ చేసుకుందంట. సో ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిగ్ బాస్ మామ బయటకు వచ్చేస్తారు, ఆ అమ్మాయిని బయటికి పంపించేసిన తర్వాత బిగ్ బాస్ మామ అనౌన్స్ చేస్తాడు. సో తనూజ గారు ఇలా వద్దనుకున్నారు, సెకండ్ ఫైనలిస్ట్ వద్దనుకున్నారు, వచ్చిన అమౌంట్ కూడా వద్దనుకున్నారు, ఆడియన్స్ త్రూ వెళ్తాను అనుకుంటున్నారు కాబట్టి సో ఈ సెకండ్ ఫైనలిస్ట్ లేదు బొక్క లేదు అని చెప్పి బిగ్ బాస్ మామ అనౌన్స్ చేస్తాడు అనమాట. సో దీని తర్వాత కళ్యాణ్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాడు అంట.
కళ్యాణ్ కొంచెం బాధపడతాడు, కళ్యాణ్ కొంచెం కోప్పడతాడు అని చెప్పి టాక్ నడుస్తుంది. కొంచెం గట్టిగానే రియాక్ట్ అవుతాడంట. బికాస్ ఆఫ్ ఆ అమ్మాయి గెలుపులో ఈ అబ్బాయి భాగం కూడా ఎంతో కొంత ఉంది కాబట్టి, సో ఆ ప్లాన్స్ వేయటం కానీ, అంటే ఆ పావులు కదిపే దాంట్లో అండ్ ఆ అమ్మాయిని టాప్లో ఉంచే దగ్గర పాయింట్స్లో కూడా ఆ అమ్మాయిని కిందగా పోనివ్వకుండా, సో ఎంతో కొంత బ్యాక్ ఎండ్ ఆ అమ్మాయి కోసం నిలబడ్డాడు కాబట్టి ఆ అబ్బాయి, సో ఖచ్చితంగా ఆ అబ్బాయి ఓవర్గా రియాక్ట్ అయ్యాడంట. రియాక్ట్ అయ్యేది అంటే లైక్ తెలిసిందే కదా, ఎందుకు వద్దనుకున్నావు, దేనికి వద్దనుకున్నావు, ఇంత కష్టపడి ఆడావు కదా, దేనికి అనవసరంగా వదిలేసుకున్నావు, నేను ఫైనలిస్ట్ అయ్యాను కదా, నువ్వు ఫైనలిస్ట్ అయితే బాగుండేది, యూ డిజర్వ్స్ దట్ కదా, నువ్వు ఆడుకుంటూ వచ్చావు కదా, ఊరికనే వచ్చింది కాదు కదా, కష్టపడి వచ్చిన దాన్ని నువ్వు ఎందుకు తీసుకోవు అని ఆ అబ్బాయిని గట్టిగా క్వశ్చన్ చేశారంట. సో అలా క్వశ్చన్ చేస్తూ కొంచెం ఆ డోర్స్ ఏదైతే ఉంటాయో మేబీ ఆ మెయిన్ డోర్ అవ్వచ్చు, ఏదో అది బెడ్రూమ్ దగ్గర డోర్ అనుకుంటా, కొంచెం గట్టిగా పుష్ చేశారంట. అది కొంచెం గట్టిగా పుష్ చేయటమో లేదా డోర్ని గట్టిగా కొట్టటమో, గ్లాస్ డోర్ కాబట్టి మేబీ గట్టిగా పుష్ చేసి ఉండొచ్చు, గట్టిగా కొట్టుండడు, గట్టిగా పుష్ చేశాడంట. సో కొంచెం గట్టిగానే రియాక్ట్ అయ్యాడంట. అంత రియాక్ట్ అవ్వాల్సిన పని ఏముంది అంటే, సో మేబీ ఒక కైండ్ ఆ అబ్బాయి కూడా ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, ఆ అమ్మాయి గేమ్ గెలవడం కోసం ఆ అబ్బాయి కూడా ఎంతో కొంత మేబీ గేమ్స్లో ఎఫర్ట్ పెట్టకపోయినా ఆ అబ్బాయి అమ్మాయి గేమ్స్లో, ఆ అమ్మాయి గేమ్స్లో అని ఆ అబ్బాయి గెలిపించలేకపోయినా ఆ అమ్మాయికి గెలుచుకున్న కష్టపడి ఆ పాయింట్స్ టేబుల్లో ఆ అమ్మాయిని ఉంచడం కోసం ఆబ్వియస్లీ మెజారిటీ డెసిషన్లోకి వస్తే ఈ అబ్బాయి కూడా ఉంటుంది కాబట్టి, సో ఆ అమ్మాయిని కొంచెం ఉంచడం కోసం అబ్బాయి చిన్నపాటి ప్రయత్నాలు చేశాడు కాబట్టి ఆ వచ్చిన అవకాశం నువ్వు గెలుచుకున్నది నువ్వు ఎందుకు తీసుకోలేదు అని ఆ అమ్మాయిని క్వశ్చన్ చేయడం జరిగిందంట. బట్ ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూను అర్థం చేసుకోవాలి అబ్బాయి. ఎందుకంటే ఈ అబ్బాయికి ఇచ్చేసినట్టు చేతికి ఇచ్చేసేయలేదు డైరెక్ట్గా. బిగ్ బాస్ ఆడికి పోయి అడిగాడంట, నీకు అది కావాలా ఇది కావాలని. మరి ఎలా అడుగుతుంది అమ్మాయి, డబ్బులు తీసుకుంటావా? ఇప్పుడు అమ్మాయి డబ్బులు తీసుకుంది అనుకో, చూసావా అమ్మాయికి డబ్బులు కావాల్సి వచ్చింది, ఇమ్యూనిటీ వద్దంట, ఇలాంటి అమ్మాయి అని అంటారు. పోనీ ఆ అమ్మాయి ఇమ్యూనిటీ తీసుకుందో, డబ్బులు వద్దనుకుంటే చూసారా ఈ అమ్మాయి భయపడింది, ఇమ్యూనిటీ తీసుకుంది, ధైర్యంగా ఆడియన్స్ ఫేస్ చేయొచ్చు కదా అని ఇంకోటి అంటారు. సో ఎందుకు వచ్చిన గొడవ ఇది అంటారో అనరో తెలియదు కానీ ఇమ్యూనిటీది. కాకపోతే ఆ అమ్మాయి అక్కడ కొంచెం ఒక అడుగు వేసింది, డేర్ స్టెప్ వేసింది బయట అంతమంది పొగుడుతున్నప్పుడు ఆబ్వియస్లీ. సో కాబట్టి ఆ అమ్మాయికి అది కొంచెం ప్లస్సే అవుతుంది, ఖచ్చితంగా నెగిటివ్ ఏం అవ్వదు. ఎందుకంటే ఆ అమ్మాయి నార్మల్గా ఆ అమ్మాయి గేమ్స్ ఆడి గెలిచి ఓడిపోతేనే అమ్మాయిలు వాళ్ళ ఎఫర్ట్స్ చూస్తారు. ఇద్దరు అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళ ఎఫర్ట్స్ చూస్తారు లాస్ట్ మూమెంట్లో ఓడిపోతే. సో అలాంటి ఇప్పుడు ఆ అమ్మాయి గెలిచి ఆ టీటీఎఫ్ వద్దు అని అనుకున్నప్పుడు, ఆడియన్స్ ఓటింగ్ వెళ్తారు అనుకున్నప్పుడు అది ఎంతో కొంత ప్లస్ అవుతుంది. ఆ విషయం కళ్యాణ్ని బిగ్ బాస్ క్వశ్చన్ చేసి అడగకపోవడం అనేది అబ్బాయికి మైనస్ అయింది. నీకు కావాలా వద్దా అని డైరెక్ట్గా ఇచ్చేశారు. ఈ అమ్మాయిని అడగడం అనేది ఈ అమ్మాయి కొంచెం ప్లస్ అయింది. అది సంగతి. జై హింద్.